ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 21వ తేదీన తులారాశి వారికి కొన్ని గ్రహాలు మార్పుల వల్ల ప్రేమలో ఇలాంటి అద్భుతం జరగబోతుంది. ముఖ్యంగా కుటుంబంలో మీ భాగస్వామితో ఈ విధంగా సంతోషంగా ఉండబోతున్నారు. కాబట్టి ఈ రాశి వారికి ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది, అలాగే వ్యాపారంలో ఉన్నవారికి ఇలాంటి అవకాశాలు ఎదుర్కొంటారు. దానిని మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే ఎంతో అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టినట్లయితే వీరు ఉన్నంత అదృష్టం మరెవ్వరికీ ఉండదు. ఎందుకంటే తులారాశి వారికి గ్రహాలు అన్ని విధాలుగా కొన్ని అనుకూలంగా ఉండడంతో ఏదైనా సాధించగలిగే శక్తి వీరికి ఉంటుంది. వీరి చుట్టూ సానుకూల సమయం అనేది మరింత పెరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9089333760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా 100% మార్గాలు చూపబడును. కాబట్టి గురూజీ గారికి ఒక్కసారి కాల్ చేసి మీ సమస్య ఏమిటో చెప్పండి, పరిష్కారం ఇట్టే దొరుకుతుంది. గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, అలాగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రాశి వారికి దైవభక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వీరికి శివుడంటే చాలా భక్తి. అలాగే వీరికి దాన ధర్మాలు చేయడం చాలా అలవాటు ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారిలో గుణగణాలు ఏ విధంగా ఉంటాయంటే, అందరికీ సహాయం చేస్తారు, కానీ అందరి చేతిలో మోసం కూడా పోతారు. అలాగే ఈ రాశి వారికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. కొంతమంది చెడు స్నేహితులు కూడా ఉంటారు, కానీ ఎవరిని వదులుకోరు. మంచైనా చెడైనా వారితోనే అనుకుంటారు. అలాగే వీరికి భాగస్వామి అంటే చాలా ఇష్టం. తమ భార్యని ఎంతో ప్రేమిస్తారు. లేదా ఆడవారైనా మగవారైనా వారి ప్రేమకు విపరీతమైన హద్దు లేకుండా ఉంటుంది. అలాగే ఇతరుల నుండి కూడా అలాగే ప్రేమ కోరుకుంటారు. కుటుంబం కోసం ఈ చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడుతూ పెరిగారు. ఇప్పటికీ కూడా వీరు కష్టపడుతూనే ఉంటారు. ఈ రాశి వారికి శుక్రుడు పరిపాలన వలన వీరికి అదృష్టం ఏ విధంగా ఉంటుందంటే, ఇంతకాలంగా వీరికి కొన్ని రోజుల పాటు శుక్రగ్రహం అనుకూలంగా లేకపోవడం ద్వారా ఏప్రిల్ 19, 20 తేదీ వరకు శుక్రగ్రహం అనుకూలంగా లేదు. ఎందుకంటే ఈ రాశి వారికి శుక్రగ్రహం అనుకూలంగా లేకపోవడంతో ప్రేమలో కానీ బాంధవ్యంలో కానీ కాస్త ఇబ్బందులు అనేవి వచ్చాయి. ఎందుకంటే శుక్రగ్రహం అనుకూలంగా లేకపోతే ప్రేమ అనేది చాలా తగ్గుతుంది. ఇద్దరి మధ్యలో తగాదాలు, గొడవలు, చిన్న చిన్న అపార్థాలు అనేవి చోటు చేసుకుంటాయి. కానీ ఏప్రిల్ 21 నుండి వీరికి శుక్రగ్రహం చాలా బలంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ప్రేమలో ఉన్నవారు చాలా సంతోషంగా ఉండే సమయం ఇది. దూరంగా ఉన్న భార్యాభర్తలు దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రేమలో అపార్థాలన్నీ తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. చాలా కాలంగా దూరమైన బంధం ఇప్పుడు దగ్గరయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే బంధం మళ్ళీ ఒకటవుతుంది. రాహు వలన మరియు శుక్రగ్రహం అనుకూలంగా లేకపోవడంతో భార్యాభర్తల మధ్య ఎంతో దూరం అనేది ఏర్పడింది. కానీ ఆ దూరమైన బంధం ఇప్పుడు దగ్గర కాబోయే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వాటిని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక్కరి తగ్గినా కూడా ఈ రాశివారు చాలా అదృష్టవంతులు అవుతారు. ప్రేమలో అన్ని సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం ఇది. అలాగే చిన్న చిన్న ఏదైనా విహారయాత్రలు చేయాలని ఆలోచిస్తారు. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. చాలా సంతోషంగా ఉంటారు. ఆ ప్రయాణంలో ఒకరినొకరు అర్థం చేసుకొని భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. అలాగే వ్యాపారంలో ఉన్న వారికి కూడా కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయంలో
వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి కొన్ని అవకాశాలు వస్తాయి. అలాగే కొన్ని ఆలోచన విధానం అనేది పెరుగుతుంది. ఒకరిని చూసి మీరు అభివృద్ధి చెందడానికి చాలా ప్రయత్నిస్తారు. ఈ రోజు నుండి మీరు చాలా కష్టపడతారు. ఆ కష్టానికి ఫలితం తెచ్చుకోవడానికి నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతారు. అలాగే ఈ రోజు నుండి భాగస్వాముల ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కెరీర్ చాలా బాగుంటుంది. మీరు అనుకున్న విధంగా మీ జీవితం కొనసాగుతుంది. జూన్ 11వ తేదీ వరకు మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎంత సంపాదిస్తే అంత సంపాదన పెరుగుతుంది. అలాగే మీ జీవితంలో సానుకూల మార్పులు అనేవి వస్తాయి. ఈ రాశివారు అక్షయ తృతీయ తర్వాత సుగంధ ద్రవ్యాలు, తెల్లటి వస్త్రాలు, వెండి దానం చేయడం వలన లక్ష్మీదేవి కటాక్షం పొందుతారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ సమయంలో మీకు చాలా ప్రశాంతంగా ఉండడానికి మీ పార్ట్నర్తో కానీ లేదా ప్రేమలో ఉన్నవారైతే మీ పార్ట్నర్తోనైనా మాట్లాడినట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మీ సంతానంలో ఉన్నవారికి ఒకరికి సమస్య అనేది వస్తుంది. ఆరోగ్య సమస్య ఖచ్చితంగా వస్తుంది. అది శరీరానికి సంబంధించిన అనేది వస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆ సమస్య, అనారోగ్య సమస్య అనేది త్వరగానే తీరిపోతుంది. ఇకపోతే కుటుంబంలో అందరితో సంతోషంగానే ఉంటారు. కానీ మీ పిల్లల ద్వారా కాస్త మనసు అనేది ఇబ్బందిగా ఉంటారు. అలాగే మీ సహనానికి ఇది ఒక పరీక్ష కాలం కాబట్టి ఏదైనా ఆచితూచి అడుగు వేయండి. మంచి చేయబోయే చెడు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరికైనా ఏదైనా ఉచిత సలహాలు అస్సలు ఇవ్వకండి. అలాగే చాటుమాటలు అస్సలు పట్టించుకోకండి. అయితే ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా చూసినట్లయితే అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది. కానీ కొంతమందికి ఉద్యోగంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పై అధికారులతో కానీ మీ తోటి ఉద్యోగులతో కానీ మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించినట్లయితే ఇబ్బంది అనేది కాస్త తగ్గుతుంది. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితం ఆనందంగా కొనసాగుతుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి కొంతమందికి వీసా అనేది చాలా ఆలస్యంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఆలస్యమైన వారికి అద్భుతమైన జీవితం దొరికే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున జరిగేది ఏమిటంటే ప్రేమలో ఉన్నవారు లేదా వివాహం అయిన వారికి చాలా సంతోషంగా ఉండే సమయం వస్తుంది. శుక్రగ్రహం వలన వీరు విపరీతమైన ఆనందం కలుగుతుంది. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఎలా మార్చుకోవాలో ఆ విధంగా మలుపు తిరుగుతుంది. కాబట్టి ఈ రోజున చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారానికి సంబంధించిన కొత్త విషయాలు తెలుసుకుంటారు. కొత్త భాగస్వాములు పరిచయం అవుతారు. వారితో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.